నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మైనంపాటి మురళీ కృష్ణ శర్మ గారు ఉన్నారు, మూవీ అనలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించి పెద్ద యుద్ధం లాగా జరుగుతూ ఉంది అది. ఇది ఏదో అంటే కంటెంట్ కోసం టాపిక్ అని కాదు, ఒక దేశ గౌరవానికి సంబంధించి, ఒక స్త్రీకి సంబంధించి, వాళ్ళ ఫ్రీడమ్ కి సంబంధించి ఇవన్నీ కూడా. తాజాగా అంటే ఈ రోజు న్యూ ఇయర్ జనవరి 1, 2026. ఈ రోజు అనసూయ అనే ఆవిడ, ఒక నటి, అందరికి తెలిసిన ఆవిడ పోస్ట్ చేసిన పబ్లిక్ డొమైన్ లో, ప్రైవేట్ డొమైన్ లో కాదు, పబ్లిక్ డొమైన్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ మళ్ళా వైరల్ అవుతూ ఉన్నాయి. అందులోనే ఆవిడ ఒక పెద్ద మెసేజ్ పెట్టి పంపించారు. అంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదో ఒకటి చెప్తాను, మీరు వింటే వినండి, లేకపోతే పొండే అనే వెర్షనా, లేకపోతే నేను చెప్పేదానికి ఒక విలువ ఉండాలి అని అనుకుంటున్నారా? విలువ అవసరం లేదు, నేను ఇట్లా ఏదో నా టైం పాస్ నేను చేస్తున్నాను, మీ టైం వేస్ట్ చేసుకోకుండా అనే అర్థమా? అసలు అందులో ఏమొస్తుంది అంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు కాంట్రవర్సీ అయింది అది. ఎందుకంటే వస్త్రధారణ అనేది బికినీలు చెడ్డీలు వేసుకుని తిరుగుతా అంటే ఇంట్లో ఉన్న హస్బెండ్స్ కూడా ఒప్పుకోరు. ఒప్పుకున్నారని అంటే అది వేరే విషయం, అది అసలు కంప్లీట్ సెపరేట్ అయిపోతుంది. సో మీరేం చెప్తారు దానికి సంబంధించి? అసలు అది ఎంతవరకు? ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందండి. కొత్త సంవత్సరం అందరం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మీరు వచ్చారు, మీకు హ్యాపీ న్యూ ఇయర్ సార్ అన్నారు. అది పద్ధతి, ఈ పద్ధతి. రాత్రి 31, రాత్రి 12 తర్వాత కొంతమంది ఏం చేశారంటే గుడికి వెళ్ళారు, సాయిబాబా గుడికి వెళ్ళారు, దండం పెట్టుకున్నారు, మంచి జరగాలని దండం పెట్టుకున్నారు. కొంతమంది పూజలు కూడా చేశారు. మరికొంతమంది ఏం చేశారంటే బార్లకు వెళ్ళారు, మందు తాగారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఒకే ఒకేషన్ 2 రకాల పీపుల్ ఉన్నారు. కొంతమంది దేవాలయానికి వెళ్తే, కొంతమంది పబ్బులకు వెళ్ళారు, తాగారు, తందనాలు ఆడారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ అది, ఎవరి ఎంజాయ్మెంట్ లో వాళ్ళు. సో మనము ఈ తాగే వాళ్ళందరినీ తీసుకొచ్చేసి మీరు అందరు గుడికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళు వెళ్ళరు. అలాగే దేవాలయానికి వెళ్ళిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరందరూ కూడా మందు కొట్టి తిరగండి బండ్ల మీద అంటే వాళ్ళు రాదు. సో అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఏంటంటే ఎవడి స్వేచ్ఛ వాడిదే, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు ఉంటారు. ఎప్పటి వరకు అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు. మన దేశంలో ఉండేటువంటి చట్టాలను గౌరవిస్తూ వాటిని అనుసరించినంత వరకు, ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. అందుకనే రాత్రి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారు, మొత్తం చెక్ చేయడం జరిగింది. సో కొంతమందికి ఇంకా ఒక మంచి వ్యవస్థ కూడా పెట్టారు. కొంతమంది ఎవరైనా తాగి ఉంటారు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉంటారని వాళ్ళకు వెహికల్ కూడా అరేంజ్ చేశారు. దగ్గరుండి వాళ్ళని ఇంటి దాకా తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పొరపాటు యాక్సిడెంట్ చేస్తే, వాస్తవానికి యాక్సిడెంట్ అనేది జరగదండి. డ్రంక్ అండ్ తాగి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దాదాపు లేరు బైకుల్లో. అక్కడ ఏమవుతుందంటే ఇక కర్మ అంతే, యాక్సిడెంట్స్ ఎవరిని గుద్దాలని ఎవరు కూడా అనుకోరు. ఏమైనా వాళ్ళ స్వభావం అది, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అదే విధంగా అనసూయ గారు కూడా ఆమె ఒక ఫోటో పెట్టింది, అక్కడికి వెళ్ళి వాటర్లో బికినీ వేసుకొని ఆమె ఫోటోలు పెట్టుకోనివ్వండి. ఆమె న్యూ ఇయర్ చెప్పింది, కానీ ఆమె చేసిన కామెంట్స్ కూడా చాలా మందికి మంటను కలగజేసింది. నా బాడీ నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను, నాకు తోచిందే నేను చేస్తాను అని నాకు క్లియర్ గా చెప్తున్నది అందులో. సో దీన్ని చూసి ఏంటంటే కొంతమందికి కూడా చాలా మంట అయిపోయింది, ఎందుకు ఏమి ఇలా పెడుతున్నది అంటే. అప్పుడు ఆ రోజు ఎవరు అడగలేదు కదా, అంటే ఈ రోజు ఏం ఫోటో పెడతావు, వితౌట్ బికినీ పెడతావా, విత్ బికినీ పెడతావా, శారీతో పెడతావా అని ఏదైనా క్వశ్చన్ రైజ్ చేసి అడిగితే నా బాడీ నా ఇష్టం అని పెట్టొచ్చు. లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్, మై డియర్ ఫ్యాన్స్ అంటే చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఒక పద్ధతిగా ఉంటుంది. దీన్ని ఎట్లా ఆమె విధానంలో ఇప్పుడు ఇందా చెప్పా కదా, చాలా మంది డ్రింక్ చేస్తారు, అది వాళ్ళ హ్యాపీ న్యూ ఇయర్. అట్లాగే ఈమె హ్యాపీ న్యూ ఇయర్ ఏంటంటే ఆమె తన సామాన్లన్నీ కూడా చూపిస్తున్నది, జనాలు చూడండి అని చెప్పేసి. చూసే వాళ్ళు చూస్తారు, ఆనందిస్తారు. అందుకని ఆమె మళ్ళీ డౌట్ ఏంటంటే ఆ ఫోటో చూసి మళ్ళీ అనసూయ కాదా అని అనుకుంటారేమో అని చెప్పేసి ఇట్స్ మీ అనసూయ అని పెట్టుకుంటారు. ఆ పేరులోనే వెరైటీ ఉంది చూడండి, ఇట్స్ మీ అనసూయ అంటే తానే. మొదటి నుంచి కూడా ఆమె, ఎందుకంటే ఆమె గుర్తుపట్టరేమో ఆవిడ భయం, తన అందచందాలు ప్రదర్శిస్తుంటే మళ్ళీ వేరే వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి నేనే కన్ఫర్మ్ చేసి మరి పేరు ఆమె అంద ప్రదర్శన చేస్తూ కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఆమె చాలా ఫోటోలు పెట్టింది, ఇందులో ఆమె భర్త కూడా కలిసి ఉన్నారు. ఆమె భర్త కూడా చొక్కా వేసుకోలేదు, ఇద్దరికి బట్టలు లేనట్టు, ఇద్దరు కూడా అర్ధనగ్నంగా ఉన్నారు. ఈమె బికినీ వేసుకుంది, ఈమె బికినీ ఉంది ఆమెకి. ఆమె భర్తకు కూడా చొక్కా లేదు, కంప్లీట్ గా చొక్కా లేదు, బనీన్ కూడా లేదు.
బనీన్ కూడా లేదు. మరి ఇద్దరు అర్ధదగ్నంగా ఉన్నప్పుడు మరి అతని మీద ఎందుకు కామెంట్స్ చేయట్లేదు? ఈమె ఆడ మనిషి మీద కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో దృష్టిని కూడా మార్చుకోవాలి. పర్టికులర్ గా ఆమె మీదే అభాండాలు వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులో పురుషులు స్త్రీలు సమానం. పురుషులు చేసే పనులు స్త్రీలు కూడా చేస్తున్నారు ఈ రోజున. కాబట్టి మేము చాలా మంది అభిమానులు, నేను కూడా అభిమానినే. అనసూయకి నేను కూడా ఫ్యాన్సే. ఈ మధ్య ఒక సంఘం కూడా పెట్టాం, అనసూయ అభిమాన సంఘం అని. ఏంటంటే మా ఒక హీరోయిన్లకి అభిమాన సంఘాలు ఎలా ఉంటారో ఒక అనసూయ కూడా అభిమాన సంఘం. ఆమె అందాలను చూపిస్తుంటుంది, మేము చూసి ఆనందపడుతుంటాం. చక్కగా ఆనందపడతాం. ఎందుకు ఆనందపడకూడదు? ఇంకా ఉన్నాయి సార్ సంఘాలు, ఇది ఒకటేనా? చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనసూయకి. ఆమె అందం చూపిస్తే చూడడానికి రెడీగా ఉంటారు సార్. ఎందుకుంటారు? ఎందుకు చూడకూడదు? అవును, అదే ఫొటోస్ లో కూడా కింద పెట్టారు, క్లియర్ గా కనబడట్లేదు, హెచ్డి లో పెట్టే క్వాలిటీ అని. అవును, ఆమె ఇలా లవ్ సింబల్ పెట్టింది, ఇలా లవ్ సింబల్ పెట్టి. అవును మరి. కానీ కూడా ఒక విషయం మటుకు గమనించాలి అనసూయ గారు. రీసెంట్ గానే మధ్యప్రదేశ్ లో ఒక సంఘటన జరిగింది. దాదాపు 100కు పైగా డైవర్స్లు అయినాయి. భవిష్యత్తులో గనక అనసూయ గారి హస్బెండ్ ఆమెకు డైవర్స్ ఇవ్వాలనుకుంటే వెంటనే డైవర్స్ వచ్చేస్తుంది, కష్టపడక్కర్లా. 4 ఫోటోలు తీసి చూపిస్తే చాలు, జడ్జి ఇమీడియట్ సంతకం పెట్టేస్తాడు డైవర్స్. మధ్యప్రదేశ్ లో 100 పైగా రీసెంట్ గానే మధ్యప్రదేశ్ లో భోపాల్ ఒక పట్టణంలో అది ఒక పెద్ద న్యూస్ కూడా అయింది. వాళ్ళందరూ విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్. అవును, అమ్మాయిల సోషల్ మీడియా అకౌంట్ చూసిన కొంతమంది అబ్బాయిలు, అబ్బాయిల సోషల్ మీడియా చూసి కొంతమంది భరించలేక డైవర్స్ ఇచ్చేసుకున్నారు. పెళ్లి క్యాన్సిల్స్ అయినాయండి. అక్కడ జరిగిన మధ్యప్రదేశ్ జరిగిన సంఘటన. పెళ్లిళ్ళు అయిన అయితే డైవర్స్ అయిపోతాయి. మరి అనసూయ గారు, మీ ఫ్యాన్స్ ఎప్పుడు మీ అందాలు చూడడానికి రెడీగానే ఉన్నాం, సిద్ధంగానే ఉన్నాం. మరి భవిష్యత్తులో అనసూయ గారి హస్బెండ్ ఏమైనా ఆమెకు డైవర్స్ ఇద్దాము అని అనుకుంటే వెంటనే ఇచ్చేయచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. వేరే జడ్జి ఎక్స్ప్లెనేషన్ ఏమి అడగడు, గ్రాంటెడ్ అనేస్తుంది. సో ఈ ఫ్రీ బర్డ్ అయిపోవచ్చు కూడా. చాలా మంది ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు. కానీ అనసూయ ఒకటే కాదండి, చాలా మంది ఉన్నారు. ఫ్రీడమ్, దే వాంట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే అదా? అంటే ఫ్రీడమ్ అంటే నాకు యాజ్ ఏ ఉమెన్ గా నాకు అర్థం అవట్లేదు అసలు. చాలా రోజుల నుంచి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇంతకుముందు మా దృష్టిలో ఏంటంటే ఫ్రీడమ్ అంటే ఒక వర్క్ స్పేస్ బాగోవాలి, ఇంట్లో భర్త ఉద్యోగానికి వదలాలి 1 గంట, మళ్ళా ఏదైనా షాపింగ్ పలానాది కొనుక్కుంటా అంటే సరే మా తీసుకెళ్తాలే వెళ్ళి కొనుక్కో, ఇలాంటి ఫ్రీడమ్ అండి. ఎందుకంటే పాతకాలంలో ఆ ఫ్రీడమ్ కూడా ఉండేది కాదు. ఫ్రీడమ్ అంటే దాన్ని వంటింటి కుందేలు భార్య, భర్త చనిపోతే గుండు గీసి తెల్లచీర గట్టి లోపల ఉండేది భార్య. ఇట్లాంటివన్నీ ఉంటే అప్పుడు వీరేశలింగం పంతులు గారు ఇచ్చిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడము, పిల్లలు, సమాజంలో మీరు వృత్తులు నేర్చుకోండి, కుల వృత్తిలో లేకపోతే మహిళలు కుటీర పరిశ్రమలు పెట్టుకోండి, మీరు 1 రూపాయి సంపాదించుకోండి. ఇది మొదటి నుంచి ఉందండి, మనీ ఫ్రీడమ్. ఇది మనీ ఫ్రీడమ్ మొదటి నుంచి కూడా ఉంది. ఇవన్నీ వీటిని ఫ్రీడమ్ అని మాకు తెలిసిందంటే మాలాంటి పాతకాలం వాళ్ళకి తెలిసింది. మరి పాతకాలం కొత్త కాలం అని కూడా ఏం లేదండి, మార్పు సహజం. ఇది కంప్యూటర్ యుగం అండి. కంప్యూటర్ యుగంలో కూడా మీరు ఇంకా పూర్వకాలం గుర్రాల మీద ఎక్కి వెళ్ళేవాళ్ళు, ఈ రోజున గుర్రాలు ఎక్కి వెళ్తున్నారు ఎక్కడికైనా. కాశీకి ఈ రోజున ఎవరైనా ట్రావెల్ చేయాలంటే గుర్రం మీద ఎక్కి వెళ్ళేవాళ్ళు, పల్లకి వెళ్ళేవాళ్ళు పూర్వకాలం. టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతున్నది. ఈ రోజున కంప్యూటర్ యుగంలో కూడా ఈ వస్త్రాల గురించి కామెంట్స్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఎటువంటి వస్త్రాలు వేసుకుంటాం అనేది కూడా కొంత అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. అసలు అది కూడా చెప్తున్నారు మీరు మీద, అది కూడా చెప్పకూడదు ఇంక. అసలు ఇక్కడ ఎట్లా ఉందంటే ఫ్రీడమ్ అంటే బట్టలు ఇప్పుకొని తిరగాలి, అది బట్టలు ఇప్పుకొని తిరగాలని ఎవరు చెప్పట్లేదండి. బట్టలు ఇప్పుకొని తిరగాలని మేము ఎవరని చెప్పట్లేదు, ఎవరు చెప్పరు కూడా. వాళ్ళ కన్వీనియంట్ ఉన్న బట్టలు వాళ్ళు వేసుకోండి అంటారు. ఒక రీసెర్చ్ ద్వారా తెలిసిందంటే చీరలలోనే అసౌకర్యంగా ఉంటుంది స్త్రీలకి అనేటువంటి విషయం కూడా తెలిసింది. ఇప్పుడు మన నిధి అగర్వాల్ గురించి కామెంట్ చేశారు. సపోజ్ ఆ రోజు ఆమె చీర కట్టుకొని వచ్చింది అనుకుందాం, చీర కట్టుకొని వస్తే నడుము చూస్తారు. సరే సార్, ఇప్పుడు మరి ఆడవాళ్ళదే తప్పనేసుకుందాం, పురుషులు ఎట్లా ఉండాలి అది చెప్పండి. మరి ఇప్పుడు ప్రతి దాన్ని కూడా లేడీస్ డ్రెస్సెస్ రేపులకి అన్వయిస్తూ ఉన్నారు. ఇది పెద్ద ప్రమాదం. లేడీస్ డ్రెస్సుల రేపులు అనేది అవ్వట్లేదు. అది మీరు మగవాళ్ళకి ఏం చెప్పరా మరి మెసేజ్? ఎవరు మగవాళ్ళు ఎట్లుంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీడమ్ అంటున్నారు, మీకు నచ్చింది సహజం అండి, ప్రకృతి సహజము. ఒక అందమైన పువ్వు ఉంటే ఎవరైనా చూస్తారు, ఒక అందమైన గులాబీ పువ్వు ఉంటే చూడమా? ఆ స్వేచ్ఛ మగవాళ్ళైనా చూస్తారు, ఆడవాళ్ళైనా చూస్తారు.
పువ్వుని చూడకుండా వెనక్కి తప్పకుండా వెళ్ళిపోరు కదా. ఉమ్, అది ప్రకృతి సహజం. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చూస్తారు, కామెంట్స్ కూడా చేస్తారు. దానికి సిద్ధపడి అటువంటి డ్రెస్సులు వేసుకోవాలి. అది చెప్పండి అది point. వాస్తవం. అది ఇప్పుడు మీరు కరెక్ట్ గా వాళ్ళు చెప్పారు. సిద్ధపడి ఇటువంటి డ్రెస్ వేసుకెళ్తే ఇప్పుడు అందరూ పబ్బులు వెళ్తున్నారు, ఏంది జీన్స్ ప్యాంట్ వేసుకొని పోతున్నారు, టీ షర్ట్ టాప్లెస్ తిరుగుతున్నారు. ఆయన శివాజీ చెప్పిన కదా ఇక్కడ దాకా డ్రెస్ వేసుకోవడం, చేతితో కూడా చూపించాడు కదా ఆయన. ఉమ్, మరి వేసుకొని తిరుగుతున్నారు. ఆ లెక్కను చూస్తే హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయట్లేదా? ఉమ్, ఇప్పుడు అందరు సినిమాలు చూస్తున్నారు కదా. ఇక ఇండియాలో ఉన్న దురదృష్టం ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ మైనర్లు కూడా చూడొచ్చు ఇండియాలో, ఉమ్, చూస్తున్నారు బయటంతా. మరి హీరోయిన్ వస్త్రధారణ చూసి, ఈ పుష్ప సినిమాలో సమంత గారిని చూసి మరి పిల్లలు చెడిపోవట్లేదా? కేవలము ఒక ప్రత్యేకంగా ఒక అనసూయ బిక్రీ వేసుకుంటేనే చెడిపోతారు అందరూ ఉమ్. కాదు కదా. అటువంటిప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సార్ వాళ్ళకి చెప్పండి. అదే ఓవరాల్ గా ఒక చట్టాన్ని తేవాలి. ఒక చట్టం, దాని చట్టాన్ని తేలేరు. ఎంత మెజారిటీ ఉంది అంత మెజారిటీ ప్రాథమిక హక్కు ఆమె విప్పుకొని తిరగటం ఆమెకున్న ప్రాథమిక హక్కు అండి. అసలు మరి అంటే కాదని మీరెలా అంటారు? కాదు కాదు, చూస్తే డిస్టర్బ్ అయిపోతే అది మా ప్రాథమిక హక్కే, మాకు డిస్టర్బెన్స్ అవును, ఖచ్చితంగా కలుగుతాయి. కుక్కలు ఎంబడబడచ్చు కదా, కుక్కలు ఎంబడబడచ్చు, పడతాయి. ఇప్పుడు వాళ్ళకి కూడా హక్కు ఉంది అంటున్నారు. మేము సొసైటీలోని నువ్వు అక్కడ మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు, ఆ సొసైటీలోని పలానా డిస్టర్బెన్స్ జరుగుతుంది, చూడొద్దు. వాళ్ళు కూడా కేసు ఎవరు చూడమన్నాడు? చూడొద్దు. మీరు కూడా ఇప్పుకొని తిరగండి. ఎవడొద్దన్నాడు మీకు? ఎవడప్పుడు చూడొద్దంట లేకపోద్దు అంటున్నారు. అది అవును, హూ స్టాప్. ఎవరిని ఎవరు ఆపలేరు. కాబోతే ఏంటంటే ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు, కామెంట్ చేయనంత వరకు కూడా వస్తుందా అనేది చేయమంటున్నారు. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఇంకా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అవునవును, ఇక్కడ దాకా కాదు. శివాజీ గారు ఇక్కడ దాకా అని చూపించాడు, కాలు కూడా చూపించాడు. ఇక్కడ దాకా అని కూడా చేస్తున్నాడు డ్రెస్సులు. ఇది వాస్తవం. అంతేలేండి, కనబడిన చోట కన్నాలు పెట్టిన డ్రెస్, కనపడిన చోట కన్నాలు పెట్టి కూడా చూపిస్తున్నారు. ఇది ఫ్యాషన్. ఎందుకంటే రీజన్ ఉందండి. రాజశేఖర్ గారు కూతుర్లు ఎదుర్కొన్న చేదు అనుభవము చాలా మంది కలిసివేసింది. వాళ్ళు చీరలు కట్టుకొని వచ్చారు, వీళ్ళు వచ్చాం పని మనుషుల్లాగా ఉన్నారు అనేసారు. అంటే చీరలు కట్టుకున్న హీరోయిన్స్ పని మనుషులు లాగుంటారు. సౌందర్య గారు కూడా ఒక సినిమాలో చీర కట్టుకుంటే పని మనిషిలానే ఉంటుంది. మన రజనీకాంత్ గారి సినిమా ఉంది ఒకటి, అందులో పని మనిషే సౌందర్య. ఆ స్థాయి ఆవిడ క్యారెక్టర్ అనేటువంటి, అంటే చీరలు కట్టుకునే పనోళ్ళు అనే ఉద్దేశం ఉందన్నమాట. ఒక హై క్లాస్ ఉండాలంటే పొట్టి బట్టలు వేసుకుంటే, ఎంత పొట్టి బట్టలు వేసుకుంటే అంత హై క్లాస్ వాళ్ళు అనే భావన ఇప్పుడు ఉంది సమాజంలో. అలాగే ఉంది. అమ్మాయిలు ఎంత పొట్టి బట్టలు వేసుకుంటే అంత హై క్లాస్ అమ్మాయిలు అని సమాజం భావిస్తున్నది అని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి మెసేజ్ అయితే మాత్రం ఎవరి ఫ్రీడమ్ వాళ్ళు ఫ్రీగా ఉండండి అనేది. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళదే. మన దేశంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఎవరు ఏం చేసినా, ఎవరేం మాట్లాడినా చట్టపరంగానే వెళ్ళాలి. అది చట్టంలో ఏది ఉంటే మనం కూడా అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న చట్టం, ఎందుకంటే చట్టం అనేది మారుతుంది, మళ్ళీ కాలాన్ని బట్టి మారచ్చు. సో మన అందరం ఎవరు ఏం చేసినా వాళ్ళు విప్పుకొని తిరగటం అనేటువంటిది ఒకేషన్ ని బట్టి. ఒక సినిమా ఫంక్షన్ కి నేను కూడా ఖచ్చితంగా అదే చెప్తున్నా, నిధి అగర్వాల్ గారు ఫంక్షన్ కి అలా వస్తేనే చూస్తాం. నిధి అగర్వాల్ చీర కట్టుకుంటే మేము చూడం, ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తున్నాం. మేము చూడం, అంతే. ఏం చూడాలి? నిధి అగర్వాల్ ఏం చూడడానికి? ఆమె ఒక గ్లామర్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు తప్పదు. పర్సనల్ లైఫ్ అంటే అది వాళ్ళ ఇష్టం, మేము ఇన్వాల్వ్ కూడా. ఒక సినిమాలో గొప్ప హీరోయిన్ ఉండాలంటే యాక్టింగ్ చేయాలి, కేవలం ఇది కూడా కాదు. ఒక మంచి యాక్టింగ్ ఉండాలి, ఒక అందచందాలు ఉండాలి, చక్కని నృత్యం, డాన్స్ కూడా చేయగలగాలి. ఇవన్నీ ఉంటేనే ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరోయిన్ అవుతుంది. అభిమానులను కూడా అదే కోరుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ.